హాయ్ గైస్, ఈ వీడియోలో యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ అండ్ ఇంటర్సెక్ట్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ సెట్స్ అనే మనకి మ్యాథమెటిక్స్లో మనం 10th క్లాస్ ఆ టైంలో మనకి మ్యాథమెటిక్స్లో యూనియన్ అండ్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. అసలు మీకు అది గుర్తు లేకపోయినా పర్లేదు, అది పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు, చాలా ఈజీ. సో యూనియన్ అండ్ ఇంటర్సెక్ట్, అసలు ఈ ఇంటర్సెక్ట్. సో మనకి అసలు యూనియన్ అండ్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ అంటే ఏంటంటే మనకి ఇవన్నీ మనకి యూనియన్ కానీ ఇంటర్సెక్ట్ కానీ మన ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో మనకి సెలెక్ట్ క్వెరీస్, అంటే మనకి సెలెక్ట్ క్వెరీస్ తెలుసు కదా, అంటే ఒక టేబుల్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం కదా. ఆ సెలెక్ట్ క్వెరీస్ మధ్యలో మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే రెండు సెలెక్ట్ క్వెరీస్ని కంబైన్ చేయాలన్నా, రెండు సెలెక్ట్ క్వెరీస్లో కామన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, రెండు సెలెక్ట్ క్వెరీస్ని మొత్తం కంబైన్ చేయాలన్నా మొత్తం మనం యూనియన్ అండ్ ఇంటర్సెక్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. యూనియన్ అంటే ఏమవుతుందంటే, ఏం చేస్తుందంటే టోటల్ రోస్ని కంబైన్ చేస్తుంది అన్నమాట. ఇట్ విల్ కంబైన్ టోటల్ రోస్ ఇన్ 2 tables ఇన్ 2 సెలెక్ట్ క్వెరీస్. అంటే సెలెక్ట్ క్వెరీస్కి రిజల్ట్ ఏమొస్తుందో ఆ రిజల్ట్ని కంబైన్ చేస్తుంది అన్నమాట యూనియన్ యూజ్ చేసుకుంటే. అప్పుడు యూనియన్ ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు, రెండు సెలెక్ట్ క్వెరీస్ మధ్య యూజ్ చేయాలి. ఆ సెలెక్ట్ క్వెరీస్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ డేటా కాలమ్స్ ఉండాలన్నమాట. అంతేగాని ఒక సెలెక్ట్ క్వెరీ ఏమో 2 columns ఉండి, ఒక సెలెక్ట్ క్వెరీ ఏమో 3 columns ఉండి మధ్యలో యూనియన్ పెడితే మనకి ఎర్రర్ వస్తుంది అన్నమాట. అంటే కరెక్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉంటేనే అప్పుడే మనం యూనియన్ అనేది రెండు సెలెక్ట్ క్వెరీస్ మధ్య పెర్ఫామ్ చేయాలి. అలాగే ఇంటర్సెక్ట్ అనేది ఏంటంటే మనకి డూప్లికేట్ ఓన్లీ కామన్ వాల్యూస్ అన్నమాట. అంటే కామన్ రోస్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఇట్ విల్ డిస్ప్లే కామన్ రోస్ బిట్వీన్ 2 సెలెక్ట్ క్వెరీస్. సో రెండు సెలెక్ట్ క్వెరీస్ మధ్య ఇంటర్సెక్ట్ అనేది వాడినప్పుడు కామన్ రోస్ ఉంటాయి కదా, ఆ కామన్ రోస్ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. డిఫరెంట్ రోస్ని డిస్ప్లే చేయదు, ఓన్లీ అంటే రెండు సెలెక్ట్ క్వెరీస్లో ఉన్న రోస్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అదే ఇంటర్సెక్ట్. యూనియన్ అయితే మొత్తం కంబైన్ చేసుకుంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనియన్ అనేది మనకి MySQLలో ఉంటుంది, కానీ ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది MySQLలో ఉండదు అన్నమాట. సో అంటే మీకు కొన్ని ఇవి MySQL అనేది ఏంటి, ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అన్నమాట. మనకి మెయిన్ SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనకి MySQL ఉంటుంది, MS SQL ఉంటుంది, Oracle ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి డేటాబేస్ అన్నమాట. సో ఇవి SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటున్నాయి కదా, అందులో కొన్ని ఫీచర్స్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయవన్నమాట. అందులో MySQL ఇంటర్సెక్ట్ అని ఉంది కదా, దీన్ని సపోర్ట్ చేయదన్నమాట. సో దానికోసం మీకు కాన్సెప్ట్ నేర్చుకోవాలి కాబట్టి, ఎందుకంటే SQL నేర్చుకుంటున్నారు కాబట్టి, RDBMS నేర్చుకుంటున్నారు కాబట్టి, మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి MS SQL ఓపెన్ చేసి అందులో ఇంటర్సెక్ట్ని మీకు ఎలా పెర్ఫామ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో MySQLలో యూనియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మైక్రోసాఫ్ట్ SQLలో ఇంటర్సెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకసారి డేటా చూపిస్తాను. ఇది కదా స్టూడెంట్ డేటా అని చెప్పి ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు యూనియన్ ఎలా పెర్ఫామ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను MySQL ఓపెన్ చేసి. సో ఒకసారి MySQL ఫాస్ట్గా ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి అసలు స్టూడెంట్ టేబుల్ ఒకసారి ప్రింట్ చేసుకుందాం. సో ఒకసారి స్టూడెంట్ టేబుల్ ఒకసారి రన్ చేద్దాం ఫాస్ట్గా. సో ఇక్కడ మనకి స్టూడెంట్ డేటా వచ్చింది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఒక్కో స్టూడెంట్ ఒక్కో డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నారు కదా. క్రికెట్ కొంతమంది ఆడుతున్నారు, ఫుట్బాల్ కొంతమంది ఆడుతున్నారు. నేను ఏం చేస్తానంటే క్రికెట్ ఆడే వాళ్ళు అందరి డేటా ఒక సెలెక్ట్ క్వెరీ రాస్తాను, అలాగే ఫుట్బాల్ ఆడే వాళ్ళందరి డేటా ఒక క్వెరీ రాస్తాను. అది ఎలా రాస్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అని చెప్పి వేర్ అని చెప్పిన తర్వాత స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి క్రికెట్ ఆడే వాళ్ళ డేటా నేను ఇక్కడ ఫస్ట్ ప్రింట్ చేసుకుంటాను. సో CRICKET, సో క్రికెట్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ అని చెప్పి ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి రన్ చేసుకున్నట్లయితే మొత్తం క్రికెట్ ఆడే వాళ్ళు అందరి డేటా వస్తుంది కదా. ఇక్కడ నీట్గా క్రికెట్ ఆడే వాళ్ళ డేటా మొత్తం 5 members డేటా నీట్గా వస్తుంది. సో అలాగే నేను ఇక్కడ ఒకసారి ఫుట్బాల్ కూడా ఒకసారి ప్రింట్ చేస్తాను. ఫుట్బాల్. సో ఒకసారి ఫుట్బాల్ కూడా ఒకసారి ప్రింట్ చేసి రన్ చేద్దాం ఫాస్ట్గా.
సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఫుట్బాల్ కూడా 2 స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడుతున్నారు అనమాట. వాళ్ళ డేటా కూడా వచ్చింది కదా. ఇక్కడ నేను యూనియన్ చేస్తాను అనమాట. అంటే ఫుట్బాల్, క్రికెట్ ఆడే వాళ్ళ క్వెరీ, అంటే క్రికెట్ ఆడే వాళ్ళ డేటా సెలెక్ట్ క్వెరీని, అలాగే ఫుట్బాల్ ఆడే వాళ్ళ డేటా సెలెక్ట్ క్వెరీని యూనియన్ ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూడండి. సో ఒకసారి జూమ్ అవుట్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్, ఇక్కడ రాస్తాను కండిషన్ వేర్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్. దాని తర్వాత ఇక్కడ యూనియన్ కింద ఇచ్చాను, మధ్యలో ఇస్తున్నాను అనమాట. యూనియన్ అని చెప్పి మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫుట్బాల్. సో అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్రికెట్ అండ్ ఫుట్బాల్ వల్ల డేటా నేను మొత్తం యూనియన్ చేస్తున్నాను. అంటే యూనియన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కంబైన్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి మీకు రన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు రిజల్ట్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే క్రికెట్ అండ్ ఫుట్బాల్ నీట్గా ఎలా కంబైన్ అయిందో చూసారు కదా. సో ఇదన్నమాట మనకి నీట్గా క్రికెట్ అండ్ ఫుట్బాల్ నీట్గా కంబైన్ అయింది కదా. ఎందుకు కంబైన్ అయిందంటే అది యూనియన్ యూజ్ చేయడం వల్ల. రెండు సెలెక్ట్ క్వెరీస్లో ఉన్న డేటాని కంబైన్ చేయాలంటే యూనియన్ యూజ్ చేస్తారన్నమాట. సో ఇది యూనియన్ అనేది మనకి డూప్లికేట్ వాల్యూస్ని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే నేను ఇక్కడ మామూలు ఒకసారి మీకు చెప్తాను. నేను మొత్తం ఈ తీసేస్తున్నాను అనమాట. ఈ కండిషన్ తీసేస్తున్నాను. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అంటే మొత్తం స్టూడెంట్ టేబుల్ని యూనియన్ అని చెప్పి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ ఫుట్బాల్ అంటే మొత్తం స్టూడెంట్ టేబుల్ ఏముంటాయి, ఫుట్బాల్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, బాస్కెట్బాల్ కూడా ఉన్నారు. ఇదేంటి ఈ క్వెరీ అనేది ఏంటి, ఈ సెలెక్ట్ క్వెరీ అనేది ఓన్లీ ఫుట్బాల్ వాళ్ళ డేటా మాత్రమే ఉంటుంది. ఈ క్వెరీలో మాత్రం మొత్తం ఫుట్బాల్ ఉంటారు, క్రికెట్ ఉంటారు, బాస్కెట్బాల్ కూడా ఉంటారు. ఒకసారి యూనియన్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రికెట్ ఫుట్బాల్ మొత్తం యాస్టీస్ మొత్తం అంతా టేబుల్ వచ్చింది. అంతేగాని ఇక్కడ ఫుట్బాల్ మనకి ఆల్రెడీ చెప్పాను కదా, 2 స్టూడెంట్స్ మాత్రం ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇక్కడ కూడా 2 స్టూడెంట్స్ మాత్రం ఫుట్బాల్ ఉన్నారు. కంబైన్ చేసాం కానీ డూప్లికేట్ వాల్యూస్ రాలేదు. అంటే యూనియన్ చేస్తే రెండు టేబుల్స్లో ఉన్న డేటా కంబైన్ అవుతుంది, అంతేగాని డూప్లికేట్ డేటా రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ అని చెప్పి 2 సార్లు ఇక్కడ మామూలుగా అయితే మన టేబుల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడుతున్నారు కదా. సో నేను యూనియన్ చేస్తే ఫుట్బాల్ డేటాని ఇక్కడ యూనియన్ చేశాను కదా. ఫుట్బాల్ యూనియన్ చేస్తే నలుగురు అవ్వలేదు, 4 డేటా రాలేదు. ఎందుకు డేటా రాలేదంటే డూప్లికేట్స్ కింద మనకి కంబైన్ అవ్వదు. ఓన్లీ డూప్లికేట్స్ కాదు, ఓన్లీ మొత్తం సెపరేట్ డేటా కంబైన్ అవుద్ది. అంటే డూప్లికేట్స్ అనేవి కంబైన్ అవ్వదు అన్నమాట. యూనియన్ అంటే డేటా అనేది కంబైన్ అవుద్ది, కానీ డూప్లికేట్స్ ఒకే వాల్యూని 2 టైమ్స్ కంబైన్ చేయదన్నమాట యూనియన్ అనేది. బేసిక్గా గుర్తెట్టుకోండి. సో ఇది యూనియన్ అన్నమాట. ఇంటర్సెక్ట్ అనేది మనకి MySQL సపోర్ట్ చేస్తా లేదని చెప్పాను కదా. సో మనకి MS SQL అంటే మైక్రోసాఫ్ట్ SQL ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి మనం రన్ చేద్దాం. సో ఇంటర్సెక్ట్ అనేది ఏంటంటే కామన్ వాల్యూస్ అని చెప్పాను కదా. సో ఇంటర్సెక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అండ్ ఇంటర్సెక్ట్ కదా. సో ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అని చెప్పి ఇక్కడ వేర్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అంటే ఫస్ట్ ఒకసారి అసలు ఇంటర్సెక్ట్ యూజ్ చేయొద్దు. ఒకసారి మనకి MySQLలో 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ని ఒకేసారి కాల్ చేయొచ్చు కదా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే మనకి 2 టేబుల్స్ వచ్చి చూసారు కదా. ఫస్ట్ టేబుల్ ఏమో మొత్తం మన కంప్లీట్ టేబుల్ వచ్చింది, అండ్ సెకండ్ టేబుల్ అయితే ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళ టేబుల్ వచ్చింది కదా. అదే క్రికెట్ ఆడేవాళ్ళ డేటా వచ్చింది కదా. సో ఇప్పుడు రెండాటిని ఇంటర్సెక్ట్ చేస్తే ఈ రెండాటిలో కామన్ ఏంటి, ఓన్లీ క్రికెట్ వాళ్ళే కామన్. ఈ బాస్కెట్బాల్ కామన్ లేరు, ఫుట్బాల్ వాళ్ళు కామన్ లేరు. కాబట్టి మనకి రిజల్ట్ అవుట్పుట్ ఇంటర్సెక్ట్ పెర్ఫామ్ చేస్తే ఏమొస్తుంది, ఇదే వస్తుంది, ఈ టేబుల్ వస్తుంది. ఒకసారి మనకి ఇంటర్సెక్ట్ పెర్ఫామ్ చేద్దాం చూడండి. కాలితే ఇది 2 టేబుల్స్ వచ్చింది చూసుకోండి. ఇక్కడ మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది చూసారు కదా, ఇది 2 టేబుల్స్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇంటర్సెక్ట్ మధ్యలో యూజ్ చేస్తే రెండాట్లో ఇంటర్సెక్ట్ మధ్యలో యూజ్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇంటర్సెక్ట్. సో ఒకసారి రన్ చేస్తాను ఫాస్ట్గా. సో ఒకే టేబుల్ వచ్చింది చూసారు కదా. ఒకే టేబుల్ వచ్చింది, 2 టేబుల్స్ రాలేదు. ఒకే టేబుల్ వచ్చి ఓన్లీ క్రికెట్ ఆడే స్టూడెంట్స్ యొక్క డేటా వచ్చింది. ఎందుకంటే ఇంటర్సెక్ట్ అంటే మనకి కంప్లీట్ టేబుల్కి క్రికెట్ ఆడే వాళ్ళ టేబుల్కి కామన్ ఏంటి, క్రికెటే కదా. సో క్రికెట్ కామన్ కాబట్టి క్రికెట్ సంబంధించిన డేటా వచ్చింది అన్నమాట. సో మనకి ఈ వీడియోలో కంప్లీట్గా యూనియన్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఇంటర్సెక్ట్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను కదా. సో మన యూనియన్ అనేది MySQLలో చెప్పాను, అండ్
ఇంటర్సెక్ట్ అనేది MySQLలో సపోర్ట్ లేదు కాబట్టి మనకి ఇంటర్సెక్ట్ అనేది MS SQLలో చెప్పాను అన్నమాట. సో మనకి ఎక్కువగా అయితే మనకి బయట అయితే ఎక్కువ యూస్ చేసేది అయితే MySQL యూస్ చేస్తారు. అందుకని మీకు MySQL చెప్తున్నాను అనమాట. మెయిన్ MySQL ఎక్కువ అన్నమాట, ఎందుకంటే ఫ్రీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి లార్జ్ డేటాను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాం అన్నమాట MySQL. సో MySQL ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇంటర్సెక్ట్ అనేది MySQLలో లేదు కాబట్టి మనకి అంత యూజ్ కూడా లేదు. ఇంటర్సెక్ట్ అనేది వేరే విధంగా కూడా చేస్తూ ఉంటారు, జాయింట్స్ యూస్ చేసుకుని మనకి MySQLలో. సో మెయిన్గా అయితే ఈ వీడియోలో అయితే మాత్రం యూనియన్ అండ్ ఇంటర్సెక్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.